దేవుడు అబ్రహాముతో, నీ ఏకైక కుమారుని నీవు ప్రేమించు ఇస్సాకుని తీసుకొని అతనిని నీ దహన బలిగా అర్పించమని ఆదికాండం 22:2 తెలియజేస్తాడు. పాత నిబంధనలో జరిగిన ఈ సంఘటన యేసుక్రీస్తు వారి యొక్క మరణానికి సాదృశ్యంగా ఉంది. ఎలాగంటే ఇస్సాకు వాగ్దాన పుత్రుడు, యేసుక్రీస్తు అద్వితీయ కుమారుడు. ఇస్సాకు తన తండ్రికి ఎంతో ప్రియమైన కుమారుడు, అదేవిధంగా యేసుక్రీస్తు తండ్రికి ప్రియమైన కుమారుడు. మోరియా కొండపైకి ఇస్సాకు తన బలి కొరకు కట్టెలను మోసుకొని వెళ్ళాడు. అలాగనే కల్వరి కొండపైకి తన బలి కొరకు యేసుక్రీస్తు సిలువను మోసుకుంటూ వెళ్ళాడు. ఇస్సాకు అడిగాడు, నాన్న దహన బలి కొరకు గొర్రెపిల్ల ఏది? అప్పుడు అబ్రహాం ఏమన్నాడు తెలుసా? దేవుడే తనకు దహన బలిగా గొర్రెపిల్లను చూచుకొనును. ఇస్సాకు కొరకు వేరొక పొట్టేలు బలైంది, కానీ యేసుక్రీస్తు వారి కొరకు వేరొక పొట్టేలు బలి కాలేదు. ఎందుకంటే అబ్రహాము చెప్పిన ఆ గొర్రెపిల్ల, దేవుడే చూచుకొనును అని చెప్పిన ఆ గొర్రెపిల్ల ఎవరంటే 2026 సంవత్సరాల క్రితం మనందరి పాపాల కొరకు లోక పాపమును మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు వారే ఆ గొర్రెపిల్ల. యేసు స్థానంలో ఏ బలి జరగలేదు, కానీ మన స్థానంలో దేవుడే మన కొరకు బలయ్యాడు. కాబట్టి క్రీస్తు శిలువ మరణం అనేది కేవలం మరణం కాదు, అదొక గొప్ప త్యాగం. అది దేవుని ప్రేమకు నిదర్శనం. రోమా 5:8 దేవుడు ఈ విధంగా తెలియజేస్తున్నాడు, మనం పాపులమై ఉండగానే దేవుడు మన కొరకు చనిపోయాడు. అందువల్ల దేవుడు మన ఎడల ప్రేమను కనపరుచుచున్నాడు. అందుకే దేవుని మనం విశ్వసిద్దాం, ఆయన ప్రేమను అంగీకరిద్దాం. తల్లి మరిచినా తండ్రి విడిచినా నిన్ను విడువని దేవుడు, నిన్ను మరువని దేవుడు, నీ స్థానంలో నీ కొరకు బలి అయిన దేవుడు. ఆయన నిత్యము నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించును గాక. ఆమేన్.